హాయ్ అండి అందరికీ ముందుగా నాగపంచమి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేచి పూజ చేసుకొని గుడికి వెళ్ళడానికి పూజా సామాన్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే మా చెట్టుకి గులాబీ పూలు పూస్తే స్వామివారికి తీసుకువెళ్దామని గులాబీ పూలు కోసుకొని అయితే బయలుదేరుతున్నాను. ఇంతకీ నేను ఏ గుడికి వెళ్తున్నానని అనుకుంటున్నారు కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అయితే కలశాభిషేకం అయితే జరుగుతుంది. అలాగే స్వామివారికి హోమం కూడా జరిపించారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వామివారికి అయితే కలశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. పూజ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఆ కలశం తీసుకొని గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసి స్వయంగా మన చేతులతోని స్వామివారికి అయితే అభిషేకం అయితే చేయించారు. ఇందులో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ టెంపుల్ అయితే కొండపైన ఉంటుంది. నడుచుకుంటా కొండపైకి అయితే వెళ్ళాలి. వెహికల్స్ అవి కూడా వెళ్ళవు. సో ఈ టెంపుల్ గురించి పూర్తి వీడియో కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.